జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో కర్మ గురించి మాట్లాడుకుందాం. ఒక ఊరికి ఒక పండితుడు వచ్చారు. ఆయనకి జ్యోతిష్యం తెలుసు. ఆయన చెప్పినవి సాధారణంగా జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే అదే ఊరిలో ఒక మూర్ఖుడు కూడా ఉన్నాడు. ఆయన ఇలాంటివన్నీ ఏమీ నమ్మడు. కానీ ప్రజలందరూ కూడా ఆ పండితుడిని నమ్మి వాళ్ళ బాధలు అవి చెప్పుకుంటూ ఉంటే ఆయనేవో పరిహారాలు చెప్తూ ఉంటారనమాట. తద్వారా వాళ్ళు సంతోషంగా ఉంటూ ఉంటారు. అయితే ఈ మూర్ఖుడు మాత్రం ఎందుకు ఆయన్ని మీరందరూ అని ఎత్తేస్తున్నారు? ఆయనేమన్నా పైనుంచి దిగొచ్చాడా? ఆయనేమన్నా అంత పెద్ద గొప్పవాడా? అని చెప్పి అంటూ ఉంటారనమాట. లేదు లేదు ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఆయన చాలా మంచివారు అని చెప్పి ప్రజలు ఎంత చెప్పినా గాని ఈయన అసలు వినడనమాట. అంటే మూర్ఖుడు ఎట్లాగా? తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించే రకం అనమాట. సరే అయితే నేనే ఆయనకి ఒక పరీక్ష పెడతాను అని చెప్పి ఆయన ఈ మూర్ఖుడు కూడా ఆ పండితుడి దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ పండితుడు ఆయన చెప్తారనమాట. రేపు మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు పాయసాన్నం తింటావు అని చెప్తారనమాట. అప్పుడు ఈ మూర్ఖుడు ఈయన చెప్పింది జరగకూడదు అని చెప్పేసి ఆ ఊరు నుంచి వెళ్ళిపోతాడు. ఎట్లయినా సరే ఆయన చెప్పింది జరగకుండా ఉండాలి అని. ఈ మూర్ఖుడు ఒక అడవికి వెళ్ళిపోతాడు. ఒక అడవిలో ఒక చెట్టెక్కి కూర్చుంటాడు. అప్పుడు అనుకుంటాడు, ఇక్కడైతే నన్ను ఎవ్వరు గమనించరు. అసలు నేను ఎవరికీ కనపడను. నేను పాయసాన్నం తినడం తప్పించుకోవచ్చు. ఆ పండితుడి మాటలన్నీ అబద్ధం అని చెప్పి నేను నిరూపించొచ్చు అని చాలా సంతోషంగా ఉంటాడనమాట. ఆ టైంకి కొంతమంది అటు వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఆకలేసి వాళ్ళు తెచ్చుకున్న అన్నాలు తిందామని చెప్పేసి ఆ చెట్టు కింద కూర్చుంటారు. అయితే వాళ్ళందరూ గూడా పాయసాన్నమే తెచ్చుకుంటారు. చాలా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. పాయసాన్నం తిందాం అని చెప్పేసి అందరూ తినబోతూ ఉంటారు. జస్ట్ అలా నోట్లో పెట్టుకోబోతుంటారనమాట. అయితే ఎవరో పెద్దగా అరుస్తారు. దారి దోపిడి దొంగలొస్తున్నారు పారిపోండి, పారిపోండి అని. అంతే అందరూ ఆ పాయసాన్నాలు అక్కడ వదిలిపెట్టేసి అందరూ పారిపోతారు. సరే దొంగలు అక్కడికొస్తారు, చూస్తారు. మనం వస్తున్నామని విషయం తెలిసినట్టుంది. అందరూ పారిపోయారు అని చెప్పేసి అనుకుంటారు. ఈ వాసనకి వాళ్ళకి ఆకలేస్తుంది. బాగా గుమగుమలాడుతూ ఉంటుంది గదా! సరే తిందామని చెప్పేసి అందరూ కూర్చుంటారు. తినబోతూ ఉంటే అందులో ఒకడంటాడు, "ఏయ్! ఆగండి, ఆగండి అందరూ పాయసాన్నాలే తెచ్చుకున్నారు. మనల్ని చంపుదామని విషం ఏమన్నా కలిపారేమో ఒకవేళ" అని ఒక డౌట్ క్రియేట్ చేస్తాడు. అవును గదా! అని చెప్పేసి అందరూ చూస్తే అన్ని పాయసానాలే ఉన్నాయి. సరే ఎవడైనా కనబడతాడేమో చూడండ్రా! వాడికి పెడదాం ఫస్టు అని చెప్పి అనుకుంటారు. అందరూ చూస్తారు. పైకి చూస్తే ఈయన కూర్చొనుంటాడు. కరెక్ట్‌గా అప్పుడు టైము 11:45 దాటుతూ ఉంటుందన్నమాట. ఆయన్ని దింపి ఈ పాయసాన్నం తినమని చెప్తారు దొంగలు. ఇతను లేదు లేదు నేను తినను ఈ పాయసాన్నం తప్పించి మీరు ఇంకేదైనా పెట్టండి తింటాను అని చెప్పి అంటాడు. లేదు నువ్వు ఈ పాయసాన్నం తినాల్సిందే అని చెప్పి లేదు లేదు ఈ పాయసాన్నం మాత్రం నేను తినను ఇంకేదైనా పెట్టండి తింటాను అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి దొంగలకి నిజంగానే ఇందులో విషం ఉంది అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఎందుకు పాయసాన్నం మాత్రం తినను నేను ఇంకేదైనా పెట్టండి తింటాను అంటున్నాడు ఇతను. ఎందుకు పాయసాన్నం తింటే ఆయన చెప్పింది నిజమవుతుంది. అందుకని ఆయన ఇది తినను అంటున్నాడు. వీళ్ళకేంటి ఆహా! అందులో విషం ఉంది కాబట్టి తిననంటున్నాడు అని చెప్పేసి వీళ్ళనుకుంటారు. లేదు తింటావా చస్తావా అని కూర్చుంటారు. కరెక్ట్‌గా 12 అవుతుంది. ఈయన చేత పాయసాన్నం తినిపిస్తారు. చూసారా? కరెక్ట్‌గా 12 అయింది. పాయసాన్నం తిన్నాడు. రాసిపెట్టింది జరిగింది. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. ఏదైనా సరే రాసిపెట్టుంటే జరిగి తీరుతుంది. ఈ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలోనే ఇప్పుడే అనుభవించిపోతాం. అప్పట్లాగా ఏ జన్మలో ఏం చేశామో అందుకే మనల్ని ఇలా వెంటాడుతోంది కాదు కాదు. ఇది కలియుగం. ఇప్పుడు చేసిన కర్మ ఇప్పుడే అనుభవించిపోతాం. అంతే. అది ఎవరైనా నేనైనా అంతే. ఇప్పుడే అనుభవించి పోతాం. కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు. అది దాని రుణం తీర్చుకునేంత వరకు మనల్ని వెంటాడుతుంది. వీడియో గాని నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. థాంక్ యూ.